నమస్తే మాస్టర్స్. పిఎంసి శ్రీ గిజ. ఈరోజు టైగర్ స్వామి గురించి తెలుసుకుందాం. ఒక యోగి ఆత్మకథ యోగానంద జీవిత సారాంశంలో కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు టైగర్ స్వామి గురించి తెలుసుకుందాం. ఈరోజు టైగర్ స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాం. రేపు ఆయన దర్శనానికి వెళ్దాం అని మా స్నేహితుడు చండి ఆ స్వామివారి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ స్వామివారి సన్యాసాశ్రమం జీవితానికి పూర్వం పెద్ద పుల్లను పట్టుకొని వారని, ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను. ఆయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడిని. అటువంటి అసాధారణమైన సాహస కృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం. అది నాలో గాఢంగా ఉండేది. అయితే మేము ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళాం. అతను చండీ నేను ఒక పడగ్గదిలో అడుగుపెట్టాం. ప్రసిద్ధులైన సోహాంగ్ స్వామివారు పక్క మీద కూర్చొని ఉన్నారు. బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటపడేసరికి మేమేమిటో అయిపోయాం. కళ్ళు ఇంతలు చేసుకొని మాట లేకుండా స్తంభించిపోయాం. అంత భారీ సైజు ఉన్న ఛాతిని కానీ, పెద్ద పెద్ద బంతుల్లా కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందెప్పుడూ మేము చూడలేదు. మంచి దిట్టంగా ఉన్న మెడపై ఆయన మొహం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉంది. పొడిగాటు ఉంగరాలు తిరిగిన జుట్టు, గడ్డం, మీసాలు దానికి శోభనిస్తున్నాయి. ఆయన నల్లటి కళ్ళల్లో పావురం మాదిరి, పెద్ద పులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి. బలమైన నడుం చుట్టూ ఉన్న ఒక పులి చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు. నేను నా స్నేహితుడు ఎలాగో మాటలు పెకల్చుకొని ఆ సన్యాసికి నమస్కారం చేశాము. పులిని లొంగ తీసుకోవడంలో ఆయన గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాము. అడవి జంతువులన్నిటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులిని ఉత్తి పిడికిలతోనే లొంగ తీసుకోవడం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి చెప్పరు అని అడిగాం. అబ్బాయిలు పులులతో పోట్లాడమన్నది నాకు చాలా చిన్న విషయం. అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చేయగలను. పసివాళ్ళ నవ్వారాయన. మీరు పులుల్ని పులుల్లా చూస్తారు. మీరు పులుల్లా చూస్తారు. వాటిని పిల్లలుగా నేను ఎరుగుదును. స్వామీజీ, పులులు పిల్లలేనని నా మనసుకైతే నచ్చజెప్తాను అనుకోండి, కానీ పులులకు నచ్చజెప్పగలనా అన్నాను. బలం కూడా అవసరమన్న మాట నిజమే. పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలవాలని ఎవరూ ఆశించకపోవచ్చు. బలమైన నా చేతులే నాకు చాలు ఆయుధాలు. మమ్మల్ని వెంట పెట్టుకుని పెరట్లోకి వచ్చారు ఆయన. అక్కడ గోడ అంచున ఒక గుద్దు గుద్దారు. దాంతో ఒక ఇటుక కిందకి రాలిపడింది. తొసి పన్నులా కనిపించే ఆ గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూస్తుంది. ఆశ్చర్యంతో వెర్రి చూపులు చూశాను నేను. సున్నంతో కట్టిన గట్టిగా గోడ ఉన్న ఒక ఇటుకనే ఒక గుద్దుతో రాలగొట్టిన ఈయన పెద్ద పుల్లి పళ్ళు రాలగొట్టడం అనడంలో సందేహం లేదనిపించింది. నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది, కానీ వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు. ఒంటికి మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెట్టుకొని వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూర మృగం ఏదైనా కంటపడితే చాలు ఇట్టే కళ్ళు తేలవేస్తారు. సహజంగా ఉగ్రతతో తన స్థావరంలో ఉండి పులికి నల్లమందు పెట్టి మరిగిన సర్కస్ జంతువులకి చాలా తేడా ఉంటుంది. భీముడంత బలముండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతూ ఉంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రకంగా మన మనస్సుతోనే తానొక పిల్లి మోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి. ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులి జిత్తుల మీద దాని మీదే ప్రయోగించి దాని ప్రవృత్తిని పిల్లిలాంటి నిస్సహాయ స్థితికి తేగలడు. సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశాను నేను. నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్ద పులిని పెంపుడు పిల్లిలా మార్చేయగలడంలో సందేహం లేదనిపించింది. ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు. చండీ నేను శ్రద్ధగా వింటున్నాం. కండరాలు పనిచేయించేది మనసు. సమ్మెటితో కొట్టడానికి కావాల్సింది బలం. దాన్ని ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం
అతని మనసులోని అక్రమైచ్ఛ మీద, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాలా తయారు చేసేది, పోషించేది మనస్సే. బలాలైన బలహీనతలైన గత జన్మలో సహజాతాల ఒత్తిడి ద్వారానే మానవుడి చేతిలోకి మెల్లమెల్లగా ప్రవేశిస్తాయి. అవి అతని అలవాట్లుగా వ్యక్తమై కోరదగిన శరీరంగాను రూపొందుతాయి. బాహ్యమైన బలహీనతలకు మూలం మానసికమైనది. విషయ వలయ క్రమంలో అలవాట్లు పడ్డ కట్టుబట్ట శరీరం మనస్సును అడ్డగిస్తూ ఉంటుంది. తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమాని అనుమతించినట్లయితే నౌకరు నిరంకుశుడవుతాడు. అలాగే మనసు కూడా శరీరం చెప్పినట్లల్లా లోబడి దాని బానిస అవుతుంది. ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు. మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడడానికి నా మనస్సంకల్పం బలిష్టమైనదే, కానీ శరీరం దుర్బలంగా ఉండేది. ఆ మాటలకు నాలో ఆశ్చర్యమైన వ్యక్తమైంది. భీముడు లాంటి బలమున్న ఆయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎదిగినంటే నమ్మలేననిపించింది. ఆరోగ్యము బలము చేకూరాలన్న గట్టి పట్టుదలతో ఆయన లోపం పోగొట్టుకున్నాను. రాయల్ బెంగాల్ పులులు నిజంగా లొంగదీసుకునేటట్టు చేసేది నా ఉద్దత మనోదారుఢ్యమనే చెప్పక తప్పదు. పూజ్య స్వామీజీ, నేను ఎప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా? అలాంటి విపరీతమైన కోరిక నా మనసులో చొరబడ్డం అదే మొదటిసారి, చివరిసారి కూడా. ఆహా అంటూ నవ్వారాయన. కానీ పులులు చాలా రకాలున్నాయి. మానవుల కోరికనే అడవిలో తిరుగుతూ ఉంటాయి కొన్ని. మామూలు జంతువులను స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మిక లాభం ఏమీ కలగదు. అంతకంటే లోపల తిరిగే క్రూరమృగాలను జయించు అన్నారు. అయ్యా, అడవి పులులను అణచేసే మీరు తీవ్రమైన మనోవికాసాన్ని అణచేవారుగా ఎలా మారారో చెప్తారా అన్నాను. టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు. గతకాలపు దృశ్యాలు తిరగదోడుతున్నట్టుగా ఆ చూపేటో ప్రసరించింది. మా మనవి మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయన్ని చూడగలిగాను. చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు. నా కీర్తి ఉచ్చస్థితికి అందుకునే రెప్పటికీ దానివల్ల నాలో గర్వం, మదం ఏర్పడింది. పులులతో పోట్లాడటమే కాకుండా వాటి మీద రకరకాల జిత్తులు ప్రయోగించాలని నిర్ణయించుకున్నాను. అడవి జంతువులు పెంపుడు జంతువుల్లో ప్రవర్తించేటట్టు చేయాలన్న ఆశ. నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాను. దాంతో తృప్తికరమైన విజయం సాధించాను. ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతుడై నా గదిలోకి వచ్చారు. బాబు, నాకేదో చిన్న హెచ్చరిక. కార్యకారణాలనే తిరగలి రాళ్ల మధ్య ఉత్పన్నమై రాబోయే ముప్పు నుంచి నిన్ను కాపాడుతానన్నారు. నాన్నగారు, విధి నిర్ణయవాదుల్లా మీరు శక్తివంతమైన నా కార్యకలాపాల జలాల్ని మూఢ విశ్వాసంతో కలుషితం కానివ్వాల్సిందేనా అన్నాను. నేను విధి నిర్ణయవాదిని కాదు నాయన, కానీ మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాలని నమ్ముతాను. అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది. దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు. నాన్నగారు, మీ మాటలు వింటూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పులుల సంగతి మీకు బాగా తెలుసు. అవి అందమైనవే కానీ కనికరం లేనివి ఏమో ఎవరికి తెలుసు. నా పిడిగుద్దులు వాటి ముద్దు బుర్రలో కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో. వాటి సాధు వర్తన అలవర్చడానికి అడవిని చక్కదిద్దే బండిలో నేను హెడ్ మాస్టర్ని. నాన్నగారు, నన్ను పుల్లు మచ్చిక చేసేవాడినిగా చూడండి. పుల్లుని చంపేవాడినని ఎప్పుడూ అనుకోకండి. నేను చేసే మంచి పనులు నాకు చెరుపెందుకు చేస్తాయి? నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏది విధించొద్దని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. చండీ నేను ఎంతో శ్రద్ధగా వింటున్నాం. వెనుకటి సంకట స్థితి అర్థం చేసుకుంటూ భారతదేశంలో పిల్లలెవరో తల్లిదండ్రుల కోరికలను తేలిగ్గా తీసి పారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు. టైగర్ స్వామి గారు ఇలా చెప్పారు. నేను ఇచ్చే సంజాయిషి నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు. విన్న తర్వాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు. నాయన, జరగబోయే దాని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక పరిస్థితి తెస్తున్నావు. ప్రతిరోజులాగే నిన్న నేను వరండాలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చారు. ప్రియమిత్రమా, కలహప్రియుడని నీ కొడుక్కి
ఒక సందేహం తీసుకొచ్చాను. వాణ్ణి కిరాతకమైన పనులు మానేయమని. లేకపోతే ఈసారి పులులతో పోట్లాటకు తల్లపడినప్పుడు తీవ్రమైన గాయాలు గురి అయ్యి 6 నెలల పాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు. అప్పుడిక వెనుకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు. ఈ కథ నా మనసుకు ఎక్కలేదు. నాన్నగారు ఒక మాయదారి ఛాందసుడి మాటలు సులువుగా నమ్మేశారని అనుకున్నాను. తమ మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టు ఆయన సహనం కోల్పోయిన వాళ్ళ భంగిమ ఒకటి చేస్తూ విషయం వెల్లడించారు. చాలా సేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే మేము అక్కడ ఉన్న సంగతి ఆయన ఎరగనట్టున్నారు. అంతవరకు చెప్పిన కథలో విడిచిపెట్టిన కొస మళ్ళీ అందుకొని సాగించేసరికి ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది. నాన్నగారు హెచ్చరించిన అట్టే కాలం ముందే నేను కూచ్ బీహార్ రాజధానికి వెళ్ళాను. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త. విశ్రాంతి అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను. మామూలుగా ప్రతి చోట జరిగినట్టుగానే అక్కడ కూడా వీధుల్లో నన్ను జనం వింతగా చూస్తూ వెంటబడ్డారు. గుసగుసలాడుతూ వాళ్ళు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు పట్టుకున్నాను కూడా. అడవి పులులతో పోట్లాడేవాడు ఈయనేనా? ఈయన కాళ్ళ, చెట్ల, బోదెల? ఆయన మొహం చూడు, పులిరాజు అవతారమే అయి ఉంది అని. వార్తాపత్రికలో వేసే తుది సంచికల్లా పల్లెటూరు పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా? అంతకంటే కూడా ఆలస్యంగా వెలువడే ఆడవాళ్ల ప్రసంగ విశేషాలు ఇంటింటికి ఎంత వడిగా వ్యాపిస్తాయో. 1 గంటలో నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరమంతా ఉద్రేకత చెలరేగింది. సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందామని. ఆయన చూస్తుంటే క్రైస్తవులు క్రూర మృగాల మధ్య విడిచిపెట్టిన ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకొచ్చారు నాకు. ఆయన ఇలా అన్నారు, పోటీ ఇంకొక వారం ఏర్పాటవుతుంది. ఆ పులిని ముందుగా చూడడానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను. ఆ మృగాన్ని నేను వశీకరణ చేస్తానో, రహస్యంగా నల్లమందు పెడతానని ప్రయత్నిస్తానో ఆ యువరాజు భయపడ్డాడేమో నాకు తెలీదు. రాజప్రసాదం నుంచి బయటకు వస్తూ అంతకు ముందున్న రాజోచిత్తమైన ఛత్రం, సర్వాంగ కవచంతో సన్నిహితమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి నాలో నేను నవ్వుకున్నాను. మరుసటి వారం అంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని, మనసుని క్రమ పద్ధతిలో సిద్ధం చేసుకున్నాను. నా నౌకర్ ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను. నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్నగారు జోస్యం చెప్పిన సంగతి ఇక్కడ జనంలో ఎలా వ్యాపించిందో కానీ ప్రచారం అయిన కొద్దీ చిలువలు పలవలు వేసింది. దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రులు రకరకాల రాక్షస రూపాలు దాల్స్తుందని, పగల మట్టుకు చార్ల పుల్లా ఉంటుందని అమాయకులైన గ్రామ ప్రజలు నమ్మారు. నన్ను అణగదొక్కడానికి ఏర్పాటైంది ఈ రాకాసు పులేనని భావించాను. వాళ్ళ ఊహల్లో అల్లుకున్న కథ ఏమిటంటే మరో కథ. జంతువులన్నీ కలిసి పులిని స్వర్గానికి పెట్టుకున్న మొర ఫలించి రాజా బేగం అవతరించిందంట. పులిజాతికి అంతకు తలవంపు తెస్తున్న వీరపులేని ద్విపాద పశువుని శిక్షించడానికి అది సాధనమంట. జూలులేని కోరలేని మానవ మాతృడు ఒకడు పంజాలతో బలిష్టమైన అవయవాలతో ఉండే పులిని సవాల్ చేయడానికి సాహసించడమా? అవమానానికి గురైన పులులన్నీ విద్వేష విషము సాంద్రీభూతము ఏర్పడ్డ శక్తికి గుప్త నియమాలు పనిచేసినట్టుగా చేసి పులిని దండించే గర్విష్ఠుని మట్టు పెట్టడానికి తగినంత చలనం వచ్చిందని పల్లె ప్రజలు ప్రకటించారు. మనిషికి మృగానికి మధ్య జరిగే పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా మా నౌకర్ చెప్పాడు. వేల కొద్దీ ప్రేక్షక జనం పట్టుకోవడానికి వీల్లేని డేరా ఆయన దగ్గరుండి వేయించారు. తుఫాను కూడా తట్టుకోగలిగినంత దిట్టంగా వేయించారు. దాని మధ్యలో బ్రహ్మాండమైన బోన్లో రాజాబేగం ఉంది. బోన్ చుట్టూ కాపుదల గది ఏర్పాడైంది. బోన్లో బందీగా ఉన్న పులి నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తుంది. దానికి కోపంతో పాటు ఆకలి కూడా రగిలించడం కోసం తిండి అడపా పెడుతూ వచ్చారు. బహుశా నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకుని ఉంటారు ఆ యువరాజు. సాటిలేని ఆ పోటీని గురించి బాగా టముకు వేయించినంత వలన నగరంలో వాళ్ళు, బయట వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చి టికెట్లు కొనుక్కున్నారు. పోట్లాట జరిగినాడు వందలాది జనం టికెట్లు దొరక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చాలామంది డేరా కంతల్లో చొరబడి గ్యాలరీల కింద ఉన్న చోటు చేరి కిక్కిరిసిపోయారు. టైగర్ స్వామి కథ మంచి పట్టులో వస్తుంటే నాలో ఉద్రోగం పెలుగుతూ వచ్చింది. చండీ కూడా మోగబోయి శ్రద్ధగా వింటున్నాడు. ఒక పక్క రాజా బేగం చెవులు చిల్లిపడిందేమో, గర్జిస్తుందేమో,
మరో పక్క కొంచెం కంగారు పడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు. మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను. నడుము చుట్టూ కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటి మీద కాసుకోవడానికి మరే బట్టలు లేవు. కాపుదల గది తలుపులు గడియలు తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించాను. మనిషి నెత్తులు పసిగట్టింది పులి. చువ్వలు పెళపెళలాడేంత రొద చేస్తూ ముందు కురుకుతూ నాకు మహోగ్రతంగా స్వాగతం ఇచ్చింది. ఆ జూలీ భయము కలకలుపుగా కలిగిన ప్రేక్షకుల నిశ్శబ్దం ఆవరించింది. మహోగ్రతమైన ఆ క్రూర మృగం ముందు నేను ఒక గొర్రెపిల్ల మోస్తరు కనిపించాను. ఒక్క క్షణంలో నేను బోన్లో ప్రవేశించాను. కానీ నేను తలుపులు మూస్తూ ఉండగా రాజా బేగం నిలువుగా నా మీదకి వచ్చి పడింది. నా కుడి చేయి ఘోరంగా చీలికిపోయింది. పులికి అన్నిటికంటే ఇష్టమైనది మానవ రక్తం. చేతి నుంచి వరదలా ప్రవేశించింది. ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజం అవుతుందేమో అనిపించింది. అంతకు ముందెన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారి అవడంతో మెరుపు దెబ్బ తిన్నట్టు తక్షణమే నేను తేరుకున్నాను. నెత్తురు ఓడుతున్న వేళ్లు దాని కంటికి కనబడకుండా ఉండాలని అంగోస్త్రం కిందన పెట్టేశాను. ఎడమ చేత్తో విసురుతూ ఎముకలు ఒక్కే విరిగేలా గుద్దుగుద్దాను. దాంతో పులి వెనక్కి తిరగబడి బోన్లో వెనకాన గిరగరలు తిరుగుతూ నా ఎదకి వచ్చేసింది. పిడిగుద్దులు మనం పెట్టిన పేరు. పిడిగుద్దులతో దాన్ని నెత్తి మీద దబదబా మొత్తాను. చాలా కాలం పాటు సారా చిక్కటి తాగుబోతుకి మళ్ళీ అది చిక్కితే మొదట పీల్చి ఎంత వేరెత్తుందో రాజా బేగం కూడా నెత్తిరి రుచి అంత వేరెత్తించింది. మధ్య మధ్యలో చెవులు గళ్ళు పడేలా గాండిస్తూ కోపంతో రెచ్చిపోతూ నా మీద విరిచిపడింది. వాడిగా ఉన్న పంజాలు కూరలు గల ఆ పులి ముందు నేను ఒంటి చేత్తో కాసుకోవాల్సిన ఉన్నందువలన దాని వాతపడే పరిస్థితిలో పడ్డాను. అయినా దాని దిమ్మ తిరిగేటట్టు దెబ్బతీయకపోలేదు. ఇద్దరం చావో బతుకో తేల్చుకోవాల్సినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం. బోనంతా గందరగోళంగా అయిపోయింది. నెత్తురు అన్ని వైపులా చిమ్మేసింది. బాధ కసి కలిసిన గాండింపు దాని గొంతులో వెలువడుతుంది. కాల్చండి, పులిని చంపండి అంటూ ప్రేక్షకుల కేకలు వినబడ్డాయి. ఈ పెనుగుమలాటలో మనిషి మృగం కూడా వడివడిగా తిరుగుతూ ఉండవలన రక్షక భటులు కొట్టిన తుపాకీ గుండు గురి తప్పిపోయింది. నేను నా సంకల్ప శక్తిని అంతా కూడగట్టుకొని భయంకరంగా హోంకరిస్తూ చిట్ట చివర చావు దెబ్బ కొట్టాను. పులి కూలబడిపోయి చడి చప్పులు లేకుండా పడుకుంది పిల్లిలాగా అన్నాను మధ్యలో ఉండబట్టలేక. నా మాటలు మెచ్చుకున్నట్టు నవ్వారు స్వామీజీ. తర్వాత మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్ళీ సాగింది. చివరికి రాజా బేగం ఓడిపోయింది. తర్వాత దాని రాజా గర్వం మరింత అణిగిపోయింది. గాయాలతో చిట్లిపోయిన నా చేతులకు జబర్దస్తిగా దాని దవళ్ళు పెగలు తీసి నాటక పక్కీలో రంజింప చేయడానికి కోసం ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను. గొలుసు చుట్టూ చూశాను. నేల మీద ఉన్న గుట్టలోంచి ఒక గొలుసులాగి పులి మెడకు బిగించి బోను కడ్డీలో కట్టాను. విజయోత్సవంతో గుమ్మం వైపు నడిచాను. కానీ ఆ రాకాసి పులి పెట్టిన రాజా బేగంకు పుట్టుమూలదానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది. బలంగా ఒక్క ఊపుతో గొలుసుని తెంపుకొని నా మీద దూకింది. నా భుజం దాని కూరలో చిక్కింది. నేను కుప్పకూలిపోయాను. కానీ మరుక్షణమే దాన్ని నేల మీద పడగొట్టి అణచి పారేశాను. నిర్దాక్షిణ్యంగా నేను గుద్దులకు అది ఒళ్ళు తెలియని స్థితిలో పడిపోయింది. ఒక్కసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను. మెల్లగా బోన్లోంచి బయటకు వచ్చాను. ఈసారి నాకు కొత్త రకం అరుపులు వినవచ్చాయి. ఆనందంతో అరిచిన అరుపులవి. జనమందరి గొంతులు కలిగి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టుగా నేను తీవ్రంగా గాయపడినప్పటికీ పెట్టిన 3 షరతులు పాటించాను. పులిని స్పృహ తప్పేటట్టు చేయడం, గొలుసులతో కట్టివేయడం, ఎవరి సహాయం అవసరం లేకుండా నా అంతటి నేనే బయటకు రావడం. అంతేకాదు, ఆ పొగరబోతు పులిని దారుణంగా చితక్కొట్టడమే కాకుండా ఎంతగా బెదరగొట్టానంటే సమయానికి చిక్కిన బహుమానంలో దాని నోట్లో దూరిన తలను కూడా ఉపేక్షించి ఊరుకుందది. నా గాయాలకు మందు వేసిన తర్వాత పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు. బంగారు కాసులు అనేకం నా కాళ్ళ దగ్గర జల్లులుగా కురిపించారు. నగరం యావత్తు పండగ జరుపుకున్నంత ఉల్లాసంగా ఉంది. ఎన్నడూ కని విని ఎరగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్ల అంతు లేకుండా చెప్పుకున్నారు. అన్న మాట ప్రకారం రాజా బేగం నన్నే తీసుకోమన్నారు. కానీ నాకేమీ ఉత్సాహం కలగలేదు. ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది. నేను పులి బోన్లో చివరిసారిగా బయటకు రావడంతోనే ప్రాపంచికమైన నా ఆశలన్నీ ద్వారం మూసేసినట్టు అనిపించింది. తరువాత కష్టకాలం వచ్చింది. నెత్తురు విషపూరితమైనందుకు వల్ల 6 నెలల పాటు మృత్యుముఖంలో ఉన్నాను. కూచ్ బీహార్లో విడిచి వెళ్ళడానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను మా స్వగ్రామం తిరిగి వచ్చేసాను. ఓకే మాస్టర్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరికొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.